ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశం అయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ స్ప్యూరియస్ లిక్కర్ అనేది ఇల్లీగల్ ఇల్లిసిట్ మద్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారనేది రాజమండ్రి కేంద్రంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు నేరుగా లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది. రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి 39 షాపులకు సంబంధించి మీటింగ్ ఆనంద్ రీజెన్సీలో ఉంది. మీరు అందరు రండి, బ్రాండ్లు పెంచి అమ్ముకోవాలి అంటే ఎక్స్ట్రా అమ్ముకోవాలి అంటే బ్రాండ్లు అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఏ బ్రాండ్లు అని అడుగుతా ఉన్నా. స్ప్యూరియస్ లిక్కర్ అనేది జరుగుతూ ఉంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అంటే బ్రాండ్లు ఎక్స్ట్రా వేసి అమ్ముకోవాలి అని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాపులు ఏ పరిధిలో ఆ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలి, కానీ పక్క షాపు వాడు వచ్చి ఈ షాపులో ఈ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టకూడదని ఇంకొక అంశం చెప్పాడు. దీంతో పాటు ఎక్సైజ్ ఆఫీసర్లకి ప్రైజ్ చేయాలి. వాళ్ళు ఇంత అమౌంట్ అడుగుతా ఉన్నారు, ఈ అన్నాట్ల గురించి చర్చ జరగాల. ఒక్కొక్కళ్ళు బాండ్ పేపర్లు 100 రూపాయల బాండ్ పేపర్ల పైన సంతకాలు చేసుకొని ప్రతి షాపు వాడు లక్ష రూపాయలు చెక్లు ఇవ్వాలి. దీనికి ఒక బైలాస్ అంటున్నాడు. మళ్ళీ ఇదేదో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టినట్టో లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినట్టు ఒక బైలాస్ రాసుకోవాలి సొసైటీ కింద. అంటే సిండికేట్ని లీగలైజ్ చేస్తూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఒక్క బెల్ట్ షాప్ ఉన్న బెండ్ తీస్తా అన్నాడు. మీరు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం లేదు లిక్కర్ షాపులతో, ఇది ఏ మోడిఫికేషను. నేను అడుగుతా ఉన్నా, నీకు సంబంధం లేకపోతే నీ పిఆర్ఓ ఇప్పుడు లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది, 11:30కి మీటింగ్ ఉందని నీ పిఆర్ఓ ఇగో ఇది ఎమ్మెల్యే ఇది ప్రోగ్రామ్స్ ఏమని పెట్టాడు, 17వ తారీఖున ఉదయం 11:30కి శ్రీకన్య ఇన్లో మీడియా మిత్రులందరికీ కూడా లిక్కర్ షాప్ ఓనర్లు సిండికేట్ అంతా కూడా మీటింగ్ పెడతా ఉన్నారు, ప్రెస్ మీటు, మీరు హాజరు కండి అని చెప్పి ఎమ్మెల్యే పిఆర్ఓ పెడతా ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటండి? నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే పిఆర్ఓకి లిక్కర్ సిండికేట్కి ఏం సంబంధం? అంటే ఎమ్మెల్యే పిఆర్ఓ లిక్కర్ సిండికేట్కి ఇద్దరికి ఒకటే పిఆర్ఓనా?